తెలంగాణను పిడుగుపాట్లు వణికించాయి. వీటి కారణంగా రాష్ట్రంలో ఒక్కరోజే ఏకంగా 8 మంది దుర్మరణం చెందారు. ఇందులో 4 రైతులు, 3 వ్యవసాయ కూలీలు, మరొక వ్యక్తి ఉన్నారు. నిర్మల్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేమలగూడానికి చెందిన నరసయ్య అనేటువంటి రైతు చేనుకు రాత్రి కాపలాకు వెళ్లాడు. పిడుగు పడ్డంతో ఆయన అక్కడే మరణించాడు. ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు పశువులను మేపుతుండగా పిడుగు పడ్డంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు వెంటనే హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే మహేష్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం జిల్లా కొమ్మినేపల్లికి దగ్గరలో మిరప తోటలో పిడుగు పడ్డంతో భావసింగ్ అనే రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా పిడుగుపాటుతో 3 మృతి చెందారు. రైతు తిమ్మప్ప పొలంలో భూంపురం, పులికల్ గ్రామాలకు చెందిన 20 మంది కూలీలు పనులకు వెళ్లారు. వర్షం కురవడంతో తాటి, వేప చెట్ల కిందకు వెళ్లారు. తాటి చెట్టుపై పిడుగు పడ్డంతో సర్వేష్, పార్వతి, సౌభాగ్య మృతి చెందినట్టుగా చెబుతున్నారు. రాజు, జ్యోతి, కావేరి, తిమ్మప్పకు గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఎంగ్లాపూర్లో పిడుగుపాటుతో 3 చనిపోయారు. అల్లెపు ఎల్లవ్వ అనేటువంటి ఒక మహిళ కూడా చనిపోయింది. ఆమెతో పాటు మరొక 2 ఆ పొలంలో పనిచేస్తున్నారు. ఈ సమయంలో భారీ వర్షం పడ్డంతో చేన్లోని మంచెపైకి వెళ్లారు. అప్పుడే పిడుగు పడ్డంతో 3 చనిపోయారు.